పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలా అంటే ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడారు. కాకపోతే ఉప ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి మరి బహుశా ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మర్చిపోయి ఉంటారు. అందుకని ఒకసారి ఆయన మాట్లాడిన వీడియో ప్లే చేసి మీకు చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒకసారి గుర్తు చేద్దామని ఉద్దేశం. ఒకసారి ప్లే చేయము. పరీక్షలు ఉండే, ముందుకి ఫిట్నెస్ పరీక్షలు, తర్వాత రాత పరీక్షలు ఉండే. ఈసారి పరీక్షలు పెట్టి 8 ప్రశ్నలు తప్పుండి సరిగ్గా లేదు, వాడికి అదనంగా మార్కులు చెప్పిన హైకోర్టు చెప్పినా కానీ ఈ రోజుకి దాని మీద ఎవరు స్పందించలేదు. అలాగే పరీక్షలు ఉండే, ముందుకి ఫిట్నెస్ పరీక్షలు, తర్వాత రాత పరీక్షలు ఉండే. ఈసారి పరీక్షలు పెట్టి 8 ప్రశ్నలు తప్పుండి సరిగ్గా లేదు, వాడికి అదనంగా మార్కులు చెప్పిన హైకోర్టు చెప్పినా కానీ ఈ రోజుకి దాని మీద ఎవరు స్పందించలేదు. ఇక్కడ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారంటే ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగినప్పుడు 8 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అంటే కీ తప్పిచ్చారు అని దీని మీద హైకోర్టు క్లియర్గా ఒక ఉత్తర్వులు ఇచ్చినా కానీ జగన్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఆ రోజున ఆ పీపీ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ లీడరు ఏమైతే హైకోర్టులో వాదిస్తున్నాడో ఇప్పుడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అందులో భాగమే కదండి, వాళ్ళు కూడా అదే వాదిస్తున్నారు. మరి ఇది ఏంటి? మనం అధికారం లేకపోతే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం, మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే మాట మాట్లాడితే తప్పు కదండి. నాకు ఇప్పటికీ కూడా ఇది మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చి ఉండదు. నాకైతే కొద్ది గొప్ప ఉన్న పొలిటీషియన్స్లో పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఒక మంచి పొలిటీషియనే, కొద్ది గొప్ప కొంచెం బెటర్గానే కొంచెం నీతిగా నిజాయితీగా ఉంటారని నమ్మకం ఉంది. ఆయన డిప్యూటీ సీఎం అయిపోవడం వల్ల ఆయనకు బోల్డ్ పనులు ఉంటే ఆయన మర్చిపోయి ఉండొచ్చు. ఈ సందర్భంగా ఆయనకి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, ఈ పోలీస్ కానిస్టేబుల్ విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి సార్. మీరే మాట్లాడారు ఆ ప్రశ్నాపత్రం గురించి.